బతికితే ఇప్పుడే బతుకు, నీకేమి కావాలా వెతుకు, నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. నలుగురేమంటారని ఏమనుకుంటారని వెన్నాలో అలకై పరుగు, నీకోసమే నువ్వు బతుకు. ఉన్నది ఒక్కటే బతుకు, బతికితే ఇప్పుడే బతుకు, నీకేమి కావాలో వెతుకు, నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. అంటోళ్ళు అంటారు అంటనే ఉంటారు, కాలాన్ని ఆపేదే ఎవరు, పోయిన సమయాన్ని తిరిగిచ్చేదెవరు. లంగలు దొంగలు నీ చుట్టే ఉంటారు, మంచోడు ఎవడీయలేరు, ముంచెటోళ్ళీడ ఎక్కువయ్యారు. పగవాడు పాలోడు పక్కింటి శనిగాడు, ఎదిగటి నిన్ను ఓర్వలేడు, నీ నాశనాన్ని వరుతాడు. ఉన్నది ఒక్కటే బతుకు, బతికితే ఇప్పుడే బతుకు, నీకేమి కావాలో వెతుకు, నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. డబ్బుంటే చుట్టాలు లేకుంటే ఇటురారు, లెక్కలేస్తూ తిరుగుతున్నారు, లెక్కలుంటేనే మాట్లాడుతారు. డబ్బుంటే చుట్టాలు లేకుంటే ఇటురారు, లెక్కలేస్తూ తిరుగుతారు, లెక్కలుంటేనే మాట్లాడుతారు. నీ కాడ నీ మాట, నా కాడ నా మాట, దొంగ నా కొడుకులున్నారు, మందిని ముంచేటి లంగలున్నారు. మళ్ళీ పుడతవలేవో ఎవరికి మీ ఎరక, మనసు చెప్పినట్టు నడువు, ఎవరికున్నది రాయిడ పరువు. ఉన్నది ఒక్కటే బతుకు, బతికితే ఇప్పుడే బతుకు, నీకేమి కావాలో వెతుకు, నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. కష్టం వచ్చినప్పుడు సాయం చేయనోడు నీతులే మాట్లాడుతాడు, పనిలోనే వాడు ఎడగానరాడు. నరములే నీళ్ళ కొంద మాట్లాడుతాది, ఉన్నేలే చెప్పుతాది, నువ్వు సచ్చేదాకెంటాడుతాది. ఎత్తి పొడుపుల మాటలెన్నో చెప్పుతాడు, గురిగింద సంధానమాడు, ఆని కింద నలుపు చూసుకోడు. ఉన్నది ఒక్కటే బతుకు, బతికితే ఇప్పుడే బతుకు, నీకేమి కావాలో వెతుకు, నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. నేను కోసి ఎత్తుకపోయే ఈ గడ్డి మొప్ప అయితే మా వర్షంలో కలుపు ఉంటుంది కదా తోడంగా, అదైతే కోసిన అనమాట. చాలా ఎక్కువగా ఉంది అది. మేము అప్పుడు కలుపు మందు. ఇవి మల్లె చెట్లు, ఇవి మేము ఈ బెడ్కు పెడుతున్నాం అనమాట. కొన్ని దొరికినాయి ఈరోజు. ఇవి తీసుకొచ్చిన దగ్గరకు అయితే, అంటే తీసుకొచ్చిన వరకు అయితే ఇప్పుడైతే పెట్టేస్తాము. ఇంకా రేపైతే కొన్ని తీసుకొచ్చి మా ఇంట్లో ఉన్నాయి, కట్ చేసుకొచ్చి పెడతా. నాకు ఇన్ని రోజులు అన్నయ్య చెప్పలేదన్నమాట, తీసుకొచ్చి ఇట్లా బెడ్లలో పెట్టాలని చెప్పి. నాకు తెలియక కొన్ని అయితే కట్ చేసి పడేసిన, ఇంకా కొన్ని ఉన్నాయి తీసుకొచ్చి అయితే కట్ చేసి పెడతా రేపు. ఈ రోజు ఉన్నంత వరకు అయితే ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇంతవరకు అయితే ఈరోజు పెడుతున్నాము. వీటికి నీళ్ళు అయితే లేవంటే కరెంట్ లేదు, ఆ ట్యాంకులో నీళ్ళు ఉన్నంత వరకు అయితే పొద్దుగాల కొట్టేసిన. ఇంకా ఈ ఉన్న బెడ్ల వరకు అయితే సరిపోయినాయి అవి. వీటి కోసం అయితే అక్కడ ఉంది కదా, అక్కడి నుంచి తీసుకొచ్చి వీటికి డబ్బాలలో తీసుకొచ్చి పోస్తా, చూపిస్తా అది కూడా మీకు. ఇదిగోండి ఇక్కడ ఈ గోధుమల్లో అయితే నీళ్ళు పట్టి పెట్టినాము, మోటార్ పోయట్లేదు కాబట్టి ఇవి తీసుకుపోయి నేనైతే అక్కడ చెట్లకు పోస్తా. ఎందుకంటే ఇప్పుడే పెట్టినాం కదా, మళ్ళీ వాటర్ పోయకుంటే అవి చచ్చిపోతాయి కదా. అసలు చిన్న చిన్నగా ఉన్నాయి అవి ఏమంటారు, మల్లె చెట్ట కట్ చేసుకొచ్చిన మొక్కలు అయితే చూపిస్తాడు ఇవన్నీ. తర్వాత ఈ బెడ్ మొత్తం అయితే వేరే వేరే గింజలు, కొన్ని గింజలు వేరే పెట్టినాం, ఇంకా అక్కడ సైడ్ కొన్ని గింజలు అయితే వేరే పెట్టినాం. అవి అయితే సరిపోలేవని చెప్పి అన్నయ్య వేరే వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొచ్చినట్ట. అవి కొన్నే ఉన్నాయి, అసలు చిన్న చిన్నగా ఉన్నాయి, సన్న సన్నగా. మా ఇంట్లో అయితే కొంచెం పెద్ద పెద్దగా బాగున్నాయి. అవి తీసుకొచ్చి కట్ చేసుకొచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తా, చూపిస్తా అవి వీలైతే. ఇంకా ఈరోజైతే పెట్టిన చెట్లకైతే నీళ్ళు చూసేస్తున్నా. ఇవి ఎంత చిన్నగా ఉన్నాయంటే చూపిస్తే చూడండి, అసలు సన్నవి కట్ చేసుకొచ్చిండి అన్నయ్య. పెద్ద పెద్దవి మరి ఎవరింటి దగ్గర కట్ చేసిండో, పెద్దగా లేనట్టుంది. చిన్న చిన్నవి అయితే కట్ చేసుకొచ్చిండు అన్నమాట. ఇంతవరకు పెట్టేసిన తర్వాత ఇంకా ఒక దాంట్లో ఒక్కొక్కటి పెడుతున్నా, కొంచెం చిన్నగా అయితే రెండు పెట్టేస్తున్నాను నేను. వీటికైతే వాటర్ పోసేస్తాయి ఇప్పుడు పెట్టినంత వరకు, లేకపోతే ఎండిపోయి మళ్ళీ చచ్చిపోతాయి కదా. ఎంత కష్టపడి తీసుకొచ్చిండు అన్నయ్య వాళ్ళ దగ్గర. ఎండ అయితే ఫుల్గా ఉంది, మస్తు ఎండ కొడుతుంది. కానీ ఇంకా వేరే పనికి పోవడానికి ఊర్లలో అయితే ఏం పనులు లేవు. కొంతమంది శనగ చేతులు ఎంచడానికి పోతురంట, కానీ ఇంకా మేము ఈ పనికి వస్తున్నాం కాబట్టి ఆ పనికి పోలేకపోతున్నాం. అదైతే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే ఆ పని చేయాలంట. ఎండలు ఫుల్గా ఉన్నాయి, వాళ్ళు కూడా పాపం అల్లాడిపోతురంట. ఇంకా ఊర్లలో ఇప్పుడు ఈ పనులు తప్పించి వేరే పనులు అయితే ఏం లేవు.
అయిపోతాయి కరువు పనికి. ఆ కరువు పని కూడా కొంతమందికి ఉంది, కార్డులు అయిపోతాయి కదా 100 రోజుల పని కాబట్టి. 100 రోజులు అయిపోతే వాళ్ళకు కూడా ఉండదు, అయిపోయిన వాళ్ళు మాత్రమే ఈ పని చేస్తారు. అయిపోయిన వాళ్ళందరూ ఇంకా శనగ చేలు దించడానికి పోతారు అనమాట. ఏదో పని చేసుకోవాలి కదా, ఇంటి దగ్గర ఉంటే ఎట్లా వెళ్తారు చెప్పండి. అందుకోసం ఎండున్న వాన తప్ప చేయాల్సిందే పని. మల్లెపూలు ఇవి సన్న సన్నగా పూసే పూలు, మళ్ళీ అడ్లడ్గా పూసే పూలు తెలియదు. కానీ నా వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఈ మల్లె చెట్లు ఒకటైనా ఇంకేదైనా చెట్లు పెడతామా కట్ చేసి తీసుకుపోయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఉంటానండి, బాయ్.